తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నేను ఎక్కడుండాలో ఎలా ఉండాలో కూడా నిర్ణయం తీసుకున్నాను. తప్పకుండా అలాగే ఉంటాను. నీలిమా, అది కాదు. నువ్వు చెప్పాను కదా మీరెవ్వరూ మాట్లాడొద్దని. మన ఇంటికి మనం వెళ్తున్నాం అంతే. నేనిది కోపంతో చెప్పడం లేదు, నీ భవిష్యత్తు బాగుండాలనే చెప్తున్నాను. అర్థం చేసుకో. భాను, నువ్విక్కడున్నావా? అవునత్తయ్య, నీలిమాతో మాట్లాడుతున్నాను. ఏ నాతో ఏమైనా చెప్పాలా? ఇప్పుడే దేవమ్మ ఫోన్ చేసింది. అజయ్కి మాటొచ్చిందంట. తనిప్పుడు శుభ్రంగా మాట్లాడుతున్నాడని, ఇదివరకులాగే కోలుకుంటున్నాడని ఎంతగానో మురిసిపోతూ ఫోన్ చేసి చెప్పింది. ఈ మాట నీకు కూడా చెప్పమంది. ఎవరైనా బాగున్నారు అంటే సంతోషించే మొదటి మనిషి నువ్వే కాబట్టి నీకు చెప్పమని చెప్పి మరీ చెప్పింది. అజయ్కి మాటొచ్చిందంటే తన పరిస్థితికి కారణం నేనేనని దేవమ్మకి చెప్పి ఉంటాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? పోనీలేండి అత్తయ్య, చాలా మంచి మాట చెప్పారు. పాపం చెట్టంత కొడుకు అలా అయిపోయినందుకు దేవం ఎంతగానో బాధపడింది. ఇప్పుడు తన బాధ తీరింది కదా. ఏంటండి ఇది? గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది అంటే అది తన సొంత ప్రయోజనాల కోసం కాదు, ఊరి ప్రయోజనాల కోసం ఇస్తుంది. మేమందరం ఎంతో కష్టపడి దోసపాడుకి ప్రాజెక్ట్ వచ్చేలా చేశాం. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకి అడ్డుపడ్డమేంటి? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా ఊరు బాగుపడాలని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కోరుకోవాలి. అలాంటిది అక్కడి మనుషులే అడ్డుపడుతున్నారంటే దాన్ని చూస్తూ ఎలా ఊరుకుంటాం? మీరేం భయపడకండి, రేపే నేను అక్కడికి బయలుదేరి వస్తున్నా. ఆ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు అక్కడే ఉంటాను. ఎవరు అడ్డుకుంటారో ఎలా ఆపుతారో నేను చూస్తాను. ఉంటాను. ఏంటన్నయ్యా అంత సీరియస్గా మాట్లాడుతున్నారు? ఏమైంది? ఏముందమ్మా, 10 మందికి మంచి జరుగుతుందంటే ఏడ్చే మనుషులుంటారుగా. దోసపాడులో కూడా అదే జరుగుతోంది. రేయ్, అసలు విషయం చెప్పకుండా మిగిలింది చెప్తావేంట్రా? అదేరా, గవర్నమెంట్తో మాట్లాడి దోసపాడు డెవలప్మెంట్ కోసం ప్రాజెక్టు తీసుకొచ్చాంగా. దానికి అన్ని అనుమతులు వచ్చాయి, వాటికి ఈక్వేషన్స్ కూడా జరిగిపోయాయి. ఇప్పుడు కరెక్ట్గా పని మొదలయ్యే సమయానికి కొంతమంది మా స్థలం నుంచి రోడ్డు వెళ్ళాలి, ఆ స్థలం ఇవ్వమని అడ్డు చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమవుతుందోనని ఊళ్ళో అందరూ భయపడుతున్నారని ఇప్పుడే ప్రెసిడెంట్ గారు నాకు ఫోన్ చేశారు. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా నేనే అక్కడుండి ఆ పనంతా పూర్తి చేయాలని నేను అనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారన్నయ్య. కానీ ఇంత చిన్న విషయానికి మీరొక్కరే అక్కడికి వెళ్ళటం ఎందుకు? మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను. ప్రాబ్లం ఏంటన్నది మీరు క్లియర్గా చెప్పండి. ఆయన ఒక్క మాట చెప్పారంటే ఇక అడ్డుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అది కాదమ్మా. అవునరా, అందరం ఇక్కడే ఉన్నాం. నువ్వు ఒక్కడివి వెళ్ళి అక్కడ ఉన్నావంటే మాకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయినా నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏముంది? మినిస్టర్ గారితో మాట్లాడితే పనులు అవే జరిగిపోతాయి కదా. ఇబ్బంది పెడుతున్న వాళ్ళ పేర్లేంటో చెప్పు, వెంటనే ఫోన్ చేద్దాం. లేదురా, పెద్దవాళ్లు ఫోన్ చేసినా ఇలాంటి గద్దెలు ఎలా అడ్డుపడాలో అలాగే అడ్డుపడతారు. ముందు మినిస్టర్ గారి దగ్గర సరే అంటారు, ఆ తర్వాత వాళ్ళు ఇంకో మార్గాన్ని ఎంచుకుంటారు. వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు అంటే నేను అక్కడ ఉండాలి. నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కాబట్టి ఎలాంటి గొడవలు జరగకుండా నేను చూసుకోగలుగుతాను. నా డ్యూటీ నేను చేస్తాను. మరీ అంత అవసరం అయితే అప్పుడు చెప్తాను. రేపొద్దున్నే నేను బయలుదేరుతాను. మరొక్కసారి ఆలోచించండి నాన్న. ప్రాబ్లం మీరే చెప్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి ప్రాబ్లం పెద్ద చేసుకోవడం ఎందుకు? ఇక్కడి నుంచో మాట్లాడితే సరిపోతుంది అనుకుంటే మీరు ఇక్కడే ఉండండి. లేదా నేనేమైనా సాల్వ్ చేయగలంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మీరు అనవసరంగా శ్రమ తీసుకోకండి నాన్న. నా కొడుకుగా నువ్వు నా గురించి ఆలోచించావు. ఒక జిల్లా అధికారిగా నేను ఆ జిల్లా గురించి ఆలోచించాలి.
ఆ ఊళ్ళో ఆ ప్రాజెక్టు రావడం నేను ఎప్పుడో కన్న కల. అది ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. దాని గురించి ఎవ్వరు అడ్డుపడ్డా నేను ఊరుకోను. అందుకే నేనే స్వయంగా వెళ్ళి ఆ పని పూర్తి చేయాలి అనుకుంటున్నాను. ఇందులో నాకొచ్చే ఇబ్బంది ఏం ఉండదు. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండమ్మా. గుడ్ నైట్. మురారి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. రాధ ఫోటో డీటెయిల్స్ నేను ఎస్పీ గారికి పంపించాను. డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేసి తనని వెతికించమని చెప్పాను. తను ఎక్కడున్నా సరే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పమన్నాను. ఆయన కూడా హెల్ప్ చేస్తానన్నారు. సో 1-2 రోజుల్లో రాధ ఆచూకీ తప్పకుండా మనకు తెలుస్తుంది. చాలా థ్యాంక్స్ పార్థు. నా వల్ల మీ అందరికీ ఇబ్బంది కలుగుతున్నట్టుంది. భలేవారే మురారి గారు, మేమెప్పుడూ అలా అనుకోము. మాకు ప్రాణమైన మా భానుని మీరు కంటికి రెప్పలా చూసుకున్నారు. తనని మళ్ళీ మాకు అప్పగించారు. అప్పుడే కదా మా ఇంట్లో నవ్వులొచ్చాయి. అలాంటిది మీరు బాధపడుతుంటే మేమందరం చూస్తూ ఎలా ఊరుకుంటాం చెప్పండి? మీరందరూ ఎంత మంచివారండి. భాను మాకు రాధలా పరిచయమైన తర్వాత భాను అని తెలిసినా మేమందరం షాక్ అయ్యాం. కానీ మళ్ళీ ఈరోజు మీ వల్లే రాధ ఆచూకీ తెలుసుకోగలుగుతున్నాం. రాధ మావయ్య ఒక్కటవుతారనే నమ్మకం నాకొచ్చింది. అప్పుడే చెప్పాను కదా, మనసారా మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకి ఎప్పటికీ దూరం కాము అని. మురారి గారు ఏంటో, రాధ మీద తనకున్న అభిమానం ఏంటో మొత్తం తెలిసిందాన్ని నేను. అందుకే ఆ నమ్మకంతో చెప్తున్నాను. రాధ కాదనుకుని ఎంత దూరం వెళ్ళిపోయినా, తన రాతలో మురారి గారు లేరు అనుకుని తప్పించుకోవాలి అనుకున్నా తనెక్కడికి వెళ్ళలేదు. తప్పకుండా మురారి గారిని కలుస్తుంది అన్న నమ్మకం నాకుంది. వాళ్ళ ప్రేమ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు టిఫిన్ చేద్దరు కానీ రండి. ఇప్పుడు నాకు తినాలనేం లేదు. మీరందరూ వెళ్ళి తినండి. నన్ను ఒంటరిగా వదిలేయండి. మిమ్మల్ని ఒంటరిగా వదిలేయడానికి కాదండి మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది. మీరు ఎవరితో అయితే జంటగా ఉండాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని మీ పక్కన నిలబెట్టాలని మేమందరం చూస్తున్నాం. రాధ గురించి ఆలోచిస్తూ తినడం మానేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? చెప్పాను కదా, తప్పకుండా తనకు అనిపిస్తుంది అని. మీరు ఇలా దిగాలుగా ఉండకూడదు. నా మాట వినండి. నేను మాటిచ్చానంటే నిలబెట్టుకొని తీరుతానని మీకు తెలుసు కదా. తప్పకుండా రాధని మీకు చూపిస్తాను. తను మీకు కనిపించేసరికి మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి తప్ప ఇలా ఆకలితో కడుపు మార్చుకుని ఉండకూడదు. పదండి, రండి, పదండి, రండి. చూసావా స్నేహ, పాపం ఈ భాను మురారి ఆకలితో ఉంటే అస్సలు తట్టుకోలేదు. తన కడుపు నిండే వరకు తను ప్రశాంతంగా ఉండలేదు.